గాడ్స్ ఓన్ కంట్రీ కేరళపై ప్రకృతి కన్నెర చేసింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37.2 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవమే చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండ చర్యలు బురద విరుచుకుపడి అనేక మంది సజీవ సమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. మట్టి బురద కింద వందల మంది చిక్కుకొని ఉన్నారని అనుమానిస్తున్నారు. వాయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 400 ఇళ్లను మట్టి చర్యలు కమ్మేశాయి. ఇప్పటికే 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల మంది ఆచూకీ లేకుండా పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సహాయక చర్యలో నిమగ్నమైంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వాములయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మందికి పైగా సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, మసీదు, చర్చిల్లో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్నవారిని హెలికాప్టర్లలో సమీప హాస్పిటల్స్కు తరలిస్తున్నారు. వాయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు కేంద్రం అండగా నిలిచింది. కేంద్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం విజయంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్లిష్ట సమయంలో పొరుగు రాష్ట్రానికి బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం స్టాలిన్.